బ్యాక్ టు న్యూస్. బెజవాడ కనకదుర్గ దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. కోట్ల రూపాయల వ్యయంతో ఆలయంలో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అయితే భక్తుల కానుకల ద్వారా అమ్మవారికి సమర్పించిన సొమ్ముతోనే ఈ పనులు నిర్వహించేందుకు సిద్ధపడటం వివాదాస్పదమవుతోంది. మాస్టర్ ప్లాన్ వెనుక అధికార పార్టీ పెద్దల ఆసక్తిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడలోని కనకదుర్గ దేవస్థానం ఏపీలోనే రెండో అతిపెద్ద ఆలయంగా గుర్తింపు పొందింది. ఏటా భక్తుల ద్వారా వందల కోట్ల రూపాయల వరకు అమ్మవారికి ఆదాయంగా లభిస్తోంది. ఈ ఆదాయాన్ని ఆలయ ఖర్చులకు మినహాయించి మిగిలిన మొత్తాలను బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారు. అయితే ఇప్పుడు ఈ కోట్ల రూపాయల డిపాజిట్లపై అధికారుల కన్నుపడింది. ఆలయంలో అనేక మార్పులను చేసేందుకు మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేశారు. భక్తులకు మెరుగైన సేవల పేరుతో కోట్ల రూపాయలు విలువైన పనులను చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇప్పటికే కాంట్రాక్టుల కోసమే పనులు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అమ్మవారి సొమ్మును కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రతి ఏటా దసరా ఉత్సవాలతో పాటు భవానీ దీక్షలు, రిటైనింగ్ వాల్, కొండ చర్యలు విరిగిపడకుండా తీసుకున్న జాగ్రత్తలు, 6 కోట్లతో నిర్మించిన మహామంటపం తదితర పనులకు సంబంధించి అనేక ఆరోపణలు వచ్చాయి. తాజాగా మాస్టర్ ప్లాన్ పేరుతో కొత్తగా చేపట్టే పనుల విషయంలో అధికార పార్టీ నేతల అనుయాయులకే ఈ కాంట్రాక్టులు దక్కేలా ఓ మంత్రి చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టడానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ భక్తులు ఇచ్చిన ప్రతి పైసా అమ్మవారికి చెందిందే. అమ్మవారి ధనం దుర్వినియోగం చేయడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. గతంలో ఉన్న ఈవో కూడా అమ్మవారి ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని మేము అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేసాం. ఈ ప్రభుత్వానికి నమ్మకం నేరెట్టినట్టుంది. ప్రస్తుతం ఆలయంలో ఉన్న ఘాట్ రోడ్ను వన్వేగా మార్చేందుకు రంగం సిద్ధమైంది. అలాగే 5 కోట్ల రూపాయల వ్యయంతో G+3 పద్ధతుల్లో వాహన పార్కింగ్ను కూడా కొత్తగా నిర్మించాలని భావిస్తున్నారు. అర్చున వీధిలో 60 అడుగుల రోడ్డు నిర్మాణం కోసం ఇళ్లను తొలగించి అమ్మవారి సొమ్ముతోనే వీరికి పరిహారం ఇవ్వాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పుష్కరాల నాటికి కొత్తగా 22 బస్సులను అమ్మవారి సొమ్ముతోనే కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఘాట్ రోడ్లోని దుకాణాలను మహామండపంలోని 5వ అంతస్తుకు మార్చడం ద్వారా అక్కడికి వెళ్లే భక్తుల కోసం ర్యాంపు నిర్మించేందుకు నిర్ణయించారు. చైనా టెక్నాలజీతో నిర్మించిన వాల్పై అర్జున విజయాన్ని సూచించే చిత్రాలను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ అన్ని పనులకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు బదులు అమ్మవారికి భక్తులు ఇచ్చిన సొమ్మునే ఖర్చు చేయాలని నిర్ణయించడంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు కడుతున్నారు, ఏ సౌకర్యాలు, అసలు భక్తులు అనే వాళ్ళకి ఏ సౌకర్యాలు కలిగిస్తున్నారో తెలియదు. 5 అంతస్తులు భవనం ఎక్కి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతమంది భక్తులు రాగలుగుతారండి? ఆదాయం సమకూర్చుకుంటున్నాం, ఆదాయం అంటున్నది ఇదే వ్యాపార సంస్థగా తయారైంది తప్ప ధార్మిక సంస్థ, ఇది ఒక దేవాలయంగా ఎవరు చూడట్లేదు. వచ్చే ప్రతి ఒక్క అధికారి కూడా వారి వారి భావనలు, వాళ్ళ మనసులో ఉండే వాళ్ళ నిర్ణయాలు ఈ దేవాలయం మీద రుద్దడమే తప్ప భక్తుల సౌకర్యం చూసేవాళ్ళు ఎవరో ఇప్పుడు దాకా రాలేదు. దుర్గగుడిని అభివృద్ధి పరచాల్సిన బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దేవాదాయ శాఖ ద్వారా ఈ నిధులను సమకూర్చాలని సూచిస్తున్నారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను ధర్మ పరిరక్షణ, అమ్మవారి సేవల వినియోగానికి ఖర్చు చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజా రమేష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ.